భాజపా వెనుక ఎవరున్నారు? ఈ ప్రశ్నకు ఎవరి నుంచైనా వచ్చే సమాధానం ఒక్కటే, అదే నరేంద్ర మోడీ. ఈ ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవికి బాటలు పరుచుకోవాలనుకున్న మోడీ ఆ దిశగా ఆశించిన మేర విజయాన్ని సాధించారు. మీద పడే రాళ్లను చూసి కొందరు పారిపోతారు, మరికొందరు వాటితోనే దుర్గాన్ని నిర్మించుకుంటారు. వీరిలో రెండో కోవకు చెందిన వ్యక్తి నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రి తమకు పోటీయే కాదన్న కాంగ్రెస్ నేతల నోటితోనే తానెంత ప్రమాదకరమో చెప్పించారు. బీజేపీ ఎన్నికల సారథిగా నియామకం అయినప్పటి నుంచే తన వాగ్బాడాలకు మరింత పదును పెట్టిన మోడీ హస్తనేతలు చేస్తున్న విమర్శల్ని అనుకూలంగా మలుచుకున్నారు. కమలం పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన అనతి కాలంలో ఎదురైన 5 రాష్ట్రాల ఎన్నికల సవాల్ను స్వీకరించిన మోడీ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ వాళ్లను ఊపిరి పీల్చుకోకుండా చేశారు. మొదటి నుంచి విజయం తమదే అని పదే పదే పునరుద్ఘాటిస్తూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎక్కువగా నగరాల్లోని ప్రజలే బీజేపీ వెంట ఉన్నారన్న విమర్శని దూరం చేస్తూ తనదైన వాగ్దాడితో సామాన్యులకు బీజేపీని చేరువ చేశారు ఈ గుజరాతీ యోధుడు. క్షేత్రస్థాయిలోనూ కమలానికి వీళ్లునుకునేలా చేశారు. ఫలితాలు వెలువడిన 4 రాష్ట్రాల్లో కమలం తిరుగులేని విజయాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. పార్టీలు అంతర్గతంగా అద్వానీ, సుష్మా వంటి అగ్రనేతల నుంచి నరేంద్రుని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. దాన్ని కాదని మొండిగా ముందుకెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని ఆ ఫలితాలే ఘోషిస్తున్నాయి. అందుకే మోడీ వల్ల పార్టీ లాభపడిందన్న రాజ్నాథ్ వ్యాఖ్యల్లో అతిశయోక్తి అనిపించడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. कि चुनाव में हमारे प्राइम मिनिस्टर कैंडिडेट श्री नरेंद्र मोदी की लोकप्रियता का भी हमें पूरा लाभ मिला. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచార సభల్లో యూపీఏ తీసుకొచ్చిన పథకాల్ని ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలకు మోడీ తన వాగ్బాణాలతో అడ్డుగా నిలిచారు. రాష్ట్రాలకు కేంద్ర నిధులిస్తున్న విషయాన్ని పదే పదే సోనియా, రాహుల్ చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తనదైన శైలిలో హస్తనేతలు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడేలా చేశారు. ప్రజల సొమ్మును ప్రజలకు ఖర్చు పెట్టడంపై గొప్పలు చెప్పుకోవద్దంటూ కాంగ్రెస్ నేతా గణానికి చురకలంటించారు. వెళ్లిన ప్రతి చోట స్థానిక పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ముందుకెళ్లిన నరేంద్రుడు రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యర్థి పక్షాలకు కొరకరాయని కొయ్యగా మారారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోవడంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాత్ర ఎంత ఉందో అంత పాత్ర మోడీది ఉందన్నది విస్మరించకూడని విషయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పైకి అంగీకరించకుండా డాంబికాలు పలుకుతున్నా లోపల మోడీ అంటే వాళ్లకున్న భయాన్ని ఇటీవల చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెప్తున్నాయి. అందుకే అరుణ్ జైట్లీ వంటి నేతలు ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మొత్తం క్రెడిట్ ను నరేంద్రుడికి కట్టబెడుతున్నారు. కేవలం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలోనే హస్తనేతలపై విరుచుకుపడిన నరేంద్రుడు కమలం పార్టీకి ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యాక తన దూకుడు మరింత పెంచారు. ప్రధాని సోనియా, రాహుల్ పై మాటల దాడిని పెంచారు. రాహుల్ ను యువరాజు అని వ్యంగ్యంగా సంబోధిస్తూ కాంగ్రెస్ కుటుంబ పాలన గురించి సామాన్యుల్లో ఆలోచన రేకెత్తించారు. కొన్నిసార్లు మోడీ ప్రశ్నలకు హస్తనేతల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. వాస్తవానికి రాజస్థాన్, ఢిల్లీలో బీజేపీ ప్రభంజనానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతే పెద్ద కారణం కావచ్చు. దాని గురించి సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మోడీ చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. ఈ విషయాన్ని వసుంధరా రాజే కూడా అంగీకరించారు. ఒక్క వసుంధరనే కాదు, కమల్నాథులందరూ కూడా మోడీ ప్రభావంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి తిరిగి జవసత్వాలు నింపిన మహర్షిగా కొనియాడుతున్నారు.